ఒకటి కాదు రెండు కాదు 30 సంవత్సరాల పగ ప్రతీకారం మాటల యుద్ధాలతోని మొత్తానికి కాలం నడిచిపోయింది. కానీ శివరాఖరికి 2 కలవని ధృవాలు కలిసినాయి. ఆ లెవెల్లో కాదు నందమూరి ఫ్యామిలీలలో ఉన్నటువంటి సూర్య చంద్రులు ఎక్కువ ఉన్నటువంటి తోడల్లుళ్ళు ఒకటయ్యిండ్రు. ఇక ఇవాళ ఒక బుక్ ఫంక్షన్లల్లా దగ్గుబాటి సార్ ఉన్నాడు కదా, పురంధేశ్వరి మేడం వల్ల పెనిమిటి ఆయనే ఒక బుక్ను స్టార్ట్ ఓపెనింగ్ చేసిండు. ఇక దానికి గాను చీఫ్ గెస్ట్గా ఎంతో మామూలు అందరూ వచ్చిండ్రు. కానీ అందులో బాబుసార్ కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా బాబుసార్కి ఆహ్వానం ఇచ్చుతోని బాబుసార్ కూడా మస్తు ఖుషి అయ్యిండు. మరి ఆడ ఇంకేం సంగతులు అయినాయో అన్నీ మనం చూద్దాం పాండ్రే. చంద్రబాబుకు మాకు మధ్యన ఎటువంటిది ఏమీ లేదు. మేమిద్దరం చాలా కలుసుకునే ఉన్నాం. చాలా మంది అనుకుంటారు మా మధ్య పెద్ద పెద్ద జవడాలు అయినాయని, కానీ అవన్నీ కామనే. అన్నిటికీ టైం ప్రకారము మనం నడుచుకుంటా పోవాలని చెప్పుకుంటా వచ్చిండయ్యా దగ్గుబాటి వెంకటేశ్వరం సారు. కాకపోతే లుల్లులు పంచాయతీలు అనేటివి అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి తప్ప అదే జీవితం అనుకొని దాన్ని పట్టుకునే కూర్చుంటే మనం ముందరికి పోలేము. అందరితో పాటు కలిసి పోవాలి తప్ప ఎటువంటి భేషజాలాలకు తావియొద్దని కూడా ఒక నీతి సూక్తునైతే గట్టిగానే చెప్పిండు దగ్గుబాటి వెంకటేశ్వరం సారు. ఇక అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నా. సమస్యలను అధిగమించడమే జీవితం, ఆశాజనక భవిష్యత్తు కోసం కలిసినాం. ఇక అట్లని చెప్పి నేను మైకుల ముంగట స్పీచ్ మంచిగానే ఇస్తాను కదా, కొత్తగా పార్టీలకి ఏమైనా రాబోతున్నానంటే గసోటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి కూడా కరాకట్టగా చెప్పిండయ్యా. దగ్గర 30 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు ఏదికని ఎక్కిన అనుడితోని అక్కడ ఉన్న బాబు సార్తో సహా చాలా మంది నాయకులు గొల్లున నవ్వబట్టిండ్రు. మరి ఇప్పుడు ఈ అసలు మీటింగ్ యాడైంది, ఏ ముచ్చట్లలో మాట్లాడిండానంటే, అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సారు చాలా బిజినెస్లు చేసిన తర్వాత రాజకీయాలకు దూరిన తర్వాత పత్తదానికైతే ఇప్పుడు రిలాక్స్గా ఉంటున్నాడు. ఇక మరి ఖాళీగా ఉంటే ఏం దొత్తలేదో ఏమో కానీ మొత్తానికైతే ఒక పుస్తకాన్ని అయితే రాసిండయ్యా. ఇక ఆ పుస్తకాన్ని గీతం యూనివర్సిటీలలో లాంచింగ్ చేసిండు, అంటే ఓపెనింగ్ చేసిండు. ఇక దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడము, పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సారు, ఇంకా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి మేడము, భరత్, ఇక వీళ్ళందరూ పాల్గొన్నారయ్యా. ఇక ముందుగాల రచయిత అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సార్ మాట్లాడుకుంటా భవిష్యత్తు తరాల కోసం అనేక గ్రంథాలు అధ్యయనం చేసి ఈ ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని నేను రాసినట్టుగా చెప్పుకుంటా వచ్చిండు. 30 ఏళ్ళ తర్వాత నా చేతిలోకి వచ్చింది ఈ మైక్ అని కూడా జరంతా చమత్కారంగానే చమత్కరించిండు. అందుకనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అని నవ్వులు పువ్వులు ఊహించిండు అయ్యా. ఇక మైక్ ఉన్నది కానీ ఎక్కువ తక్కువ మాట్లాడు నాకు ఇష్టం ఉండదు, నాకు ఎంతసేపు వినడమే బాగా ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇవాళ చాలా మంది ప్రముఖుల ముందు మాట్లాడే అవకాశం చాలా ఏళ్ళ తర్వాత వచ్చినందుకు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు నేను మస్తు సంబరపడుతున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు. భారతదేశ చరిత్ర వక్రీకరణ అయ్యింది, వాస్తవాలను పరిశోధించి భారతదేశ చరిత్ర రాయమని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరం సార్కు సూచన చేసిండయ్యా వెంకయ్య నాయుడు సారు. ఇక నిర్మలా సీతారామన్ మేడం కూడా మాట్లాడుకుంటా గెలిచిన వాళ్ళు చరిత్ర సరిగ్గా రాయగలరని, ఓడినోళ్ళు వక్రీకరిస్తారని, చరిత్ర రాయడం చాలా క్లిష్టమని చెప్పిందయ్యా. ప్రపంచ చరిత్ర వాస్తవాలను వెంకటేశ్వరరావు పూర్తిగా అవపోసన చేసుకొని నిమగ్నమై స్పష్టంగా రాసిండని చెప్పి చదవాలని ఆసక్తి పెంచిండని చెప్పి అభినందించిండ్రయ్యా అక్కడికి వచ్చిన చాలా మంది పెద్దలు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి మేడం మాట్లాడుకుంటా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలా మచ్చలేని నేతగా రాణించి ఇప్పుడు రచయితగా కూడా విజయం సాధించిండ్రని చెప్పి ఇక మేడం వల్ల పెర్మిట్ అయినటువంటి వెంకటేశ్వరరావు సార్కి అయితే మస్తు కితాబు ఇచ్చింది మేడం. ఏదేమైనా చంద్రబాబు సారు దగ్గుబాటి సారు కలవని ధృవాలు 2 కలిసినాయి, కలవనోళ్ళు ఇద్దరు సూర్యచంద్రులు కలిసి అన్నట్టుగా కితాబులు ఇచ్చుకుంటా ఇప్పుడైతే టీడీపీ తమ్ముళ్ళు అయితే మత్తు పండుగ చేసుకుంటున్నారయ్యా.